నమస్తే, వెల్కమ్ టు RP70 వీడియోస్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతి వేడుకలను జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి అధ్యక్షతన స్థానిక చార్వక చారిటబుల్ ట్రస్ట్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ఉపాధ్యాయులుగా రాణిస్తున్నారని, దానికి మూల కారణం సావిత్రిబాయి పులే గారే కాబట్టి ఆవిడ దినోత్సవం సందర్భంగా ఆమెను మనసారా వాచ్యకర్మేణ స్మరిస్తూ జిల్లాలో విద్య సామాజిక సేవలు అందిస్తున్న వివిధ మండలాల నుండి 20 మంది ప్రభుత్వ మరియు 20 మంది ప్రైవేటు మహిళా ఉపాధ్యాయులను సావిత్రిబాయి పులే అవార్డులతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రాపోల్ విష్ణువర్ధన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గుణపట్టణ, ఇన్ఛార్జ్ తిరుపతి, బీసీ నాయకులు గాజుల ముఖేష్, పల్లె భూపేష్, అత్తి సరోజ్, బండాశంకరి తదితరులు పాల్గొన్నారు. తను కూడా అదే దాంతో మరణించడం జరిగింది. పూనాలో మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించాయ. దినోత్సవం ఎప్పుడు అని అంటే చెప్పే పరిస్థితి పిల్లల్లో ఎవరిలో కూడా కనబడట్లేదు. అంటే దానికి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది. ఒక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి తర్వాత మన రాపోల్ విష్ణువర్ధన్ రావు గారిని సభను ఉద్దేశించి బాల్య వివాహాలను రూపుమాపడానికి కృషి చేసింది. అలాగే సతీ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. విచ్చేసినటువంటి శాంకరి మేడం గారిని సాధారణంగా వేసిపెట్టేసి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు సేవలు అందిస్తూ ఇంకా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి సావిత్రి ముప్పా రాజేశ్వరి మేడం గారు ఒకటే. నెక్స్ట్ ఈ సువర్ణ గారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకొని జిల్లాలో అత్యుత్తమ సేవలు అందిస్తున్నటువంటి 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు, 20 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు వివిధ మండలాల నుండి వారిని తీసుకుని ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. ఆ రోజు అణగారిన వర్గాల నుండి అభ్యున్నతి కోసమై పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పులే గారు. ఆ రోజు వారు చదువును నేర్పుతూ వారు పడ్డటువంటి అవమానాలు భరిస్తూ చదువును నేర్పే దిశగా వారు ముందుకు సాగినారు. ఈ రోజు వారిని స్మరించుకుంటూ ఈ రోజు కూడా ఉన్నటువంటి సామాజిక అవకతవకలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా ఉన్నటువంటి ఈ మహిళా మూర్తులను సన్మానించుకోవడము మేము చాలా గొప్పగా అనుకుంటున్నాము. రానున్న రోజుల్లో కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి మహిళా లోకాన్ని చైతన్యపరిచే విధంగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.